నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఏఎంఆర్పీ కింద ఉన్నటువంటి ఉదయ సముద్రం ప్రాజెక్టును ఇతర డిస్ట్రిబ్యూటర్లను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. నాగార్జున సాగర్ ద్వారా 100 టీఎంసీ నీటిని సముద్రంలో పాలు చేస్తున్నారు. కానీ నల్గొండ జిల్లాలో లిఫ్ట్ల కింద ప్రధానంగా ఏఎంఆర్పీ కింద నీరు ఇవ్వకుండా పంటలను కూడా ఎండబెడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రంగా ఆరోపణలు చేయడం జరిగింది. జిల్లా మంత్రులు చేతగాని దద్దమ్మలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీసం పంటలు ఎండిపోతూ ఉంటే పట్టించుకోవట్లేదు. 100 టీఎంసీ నీటిని సముద్రంలో పాలు చేస్తున్నారు. కానీ అదే నీటిని లిఫ్ట్ల కింద ఏఎంఆర్పీ కింద మోటార్లను రన్ చేసి ఉదయ సముద్రం నింపడంతో పాటు అన్ని లిఫ్ట్లకు డిస్ట్రిబ్యూటర్ కింద నీళ్ళు ఇచ్చే సోయి కానీ జ్ఞానం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదంటూ జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పంటలను కూడా ఎండిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని చెరువులను నింపి ఉదయ సముద్రం ప్రాజెక్టుని మత్తడి దుంకేలాగా నింపి పూర్తి స్థాయిలో 70,000 ఎకరాలకు నీరందించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి దక్కిందంటూ కూడా ఆయన మరోసారి కూడా గుర్తు చేశారు. ఎంతసేపటికి మంత్రులు కమిషన్లు దందాల పేరుతో టైంపాస్ చేస్తున్నారు. కానీ జిల్లా ప్రజలకు సాగునీరు ఇవ్వాలన్నటువంటి కనీస ధ్యాస జిల్లా మంత్రులకు లేదంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా సరే ఏఎంఆర్పీ కింద 4 మోటార్లను రన్ చేసి అన్ని డిస్ట్రిబ్యూటర్ల కింద చెరువులను మొత్తం నింపాలి, పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేనట్టయితే మంత్రులకు బుద్ధి చెప్పడం ఖాయం. ఇప్పటికే రైతులు రోడ్డెక్కుతా ఉన్నారు, నానా అవస్థలు పడుతూ ఉన్నారు. పంటలు ఎండిపోతూ ఉంటే వాళ్ళ గుండెలని కూడా తరుక్కుపోతూ ఉన్నాయి. మంత్రులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సరే ఏఎంఆర్పీ కింద అన్ని డిస్ట్రిబ్యూటర్ల కింద మేజర్ల కింద పూర్తి స్థాయిలో నీటిని అందించాలని కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మునుగోడులో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మరోసారి తిరుగుబాటు జెండా ఎగరవేశారు. మరోసారి అధిష్టానం పైన తీవ్రంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక తాడోపేడు తెలుసుకునేలాగా ఆయన వ్యవహార శైలి అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంది. తనకు మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు, మభ్యపెట్టారు, తనను పచ్చి మోసం చేశారంటూ కూడా రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములుగా ఉన్నప్పుడు వారు గుర్తు లేదా, అన్నదమ్ములుగా ఉంటే మంత్రి పదవులు ఇవ్వరా అంటూ అధిష్టానాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని కూడా మభ్యపెడతా ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు. ₹1 నిధులు ఇవ్వకుండా మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో వెనుకబాటు గురి చేస్తున్నారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన ఆయన నేరుగా తన విమర్శలు ఎక్కుపెట్టారు. నేరుగా విమర్శలు చేస్తూ ఉన్నారు, అధిష్టానం విమర్శలు చేస్తూ ఉన్నారు. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తాను, మునుగోడు అభివృద్ధి కోసం ఎంతకైనా తెగిస్తాను, తన మంత్రి పదవి ఇస్తానే సరే, లేదంటే తన పదవికి తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా రాజగోపాల్ రెడ్డి మరోసారి పంపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు చదువుదాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి మహోధృతంగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. హైదరాబాద్ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోడు స్థానికంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసి నది ఊళ్ళ మీదుగా ప్రయాణిస్తూ ఉంది. జూలూరు, అదేవిధంగా చిన్నరావులపల్లి, బట్టుపల్లి, సంగం గ్రామాల్లో పెద్ద ఎత్తున కూడా కాసువేల మీదుగా మూసి ప్రవహిస్తుండడంతో 20 గ్రామాలకు రాకపోకలు ఎక్కడికక్కడ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎక్కడికక్కడ కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటు మూసి నదిలో ఎవరు వెళ్లకుండా పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు. రాచకొండ పోలీసులు మూసి నది మహోధృతంగా ప్రవహించడంతో మత్స్యకారులను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా మూసీ నదిలోకి వెళ్ళవద్దని కూడా చెప్తా ఉన్నారు. పోచంపల్లి, రామన్నపేట, చిట్యాల, అదేవిధంగా బీబీనగర్ మండలాల్లో మూసీ నది ఎఫెక్ట్ చాలా మనకు కనపడుతూ ఉంది. హైదరాబాద్ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క చుక్క కూడా మూసీ నది ద్వారా ఇక్కడికి వస్తుండడంతో మూసీ నది ఉధృతిగా ప్రవహిస్తూ ఉంది, పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. దీంతో గ్రామాలకు చాలా రాకపోకలు కూడా అంతరం ఏర్పడుతుందని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఎవరు కూడా మూసీ నదిలోకి దిగవద్దని కూడా చెప్తా ఉన్నారు. ఇక కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చేరుతా ఉంది. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే నిన్న ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజావాణిలో భాగంగా నిన్న జగిత్యాల జిల్లా కేంద్రంలో కూడా కొనసాగింది. ఈ క్రమంలో ఒక దివ్యాంగుడు తన సమస్య పరిష్కారం కోసం గత వారమే రావడం జరిగింది. అయితే ఈ వారం కూడా సోమవారం వచ్చి తన సమస్య పరిష్కారం కలదని చెప్పేటువంటి సందర్భంలో కానిస్టేబుల్ అలాగే ఇతర కలెక్టరేట్ సిబ్బంది కూడా దుర్భాషలాడుతూ అతన్ని లాక్కెళ్ళడం జరిగింది. ఇది అత్యంత తీవ్రంగా పరిగణించారు అధికారులు. ఈ సందర్భంగా కానిస్టేబుల్కు షోకాజ్ నోటీస్ జారీ చేస్తూనే అసలు ఏం జరిగిందనే దానిపైన ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. అయితే మంత్రిగా ఉన్నటువంటి స్థానిక జిల్లా ఇన్ఛార్జ్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఇది అత్యంత బాధాకరం, తాము పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లిలో ఇటీవల 2 రోజుల క్రితము గోదాంలో వ్యవసాయ గోదాంలో అత్యంత భారీ ప్రమాదం జరిగింది. దాదాపు 90 లక్షల విలువ గల ఉన్నటువంటి గన్ని బ్యాగులు మొత్తం కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఎందుకంటే స్థానికంగా పట్టించుకోలేకపోగా పోకిరీలు ఆకతాయిల ఆగడాలతో ఈ సందర్భంగా మరి ఏం జరిగిందో తెలియదు, కానీ దాదాపు 1,30,00,000 వరకైతే నష్టం జరిగింది. దీంతో ఇవాళ ఇప్పటి వరకు కూడా 2 రోజులు గడిచినప్పటికీ కూడా ఆ మంటలు ఆగట్లేదు. ఈ సందర్భంగా ఇవాళ కూడా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిశీలించారు. పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందో విచారణ జరపాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులను అయితే డిమాండ్ చేసిన సందర్భం. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.
పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి ఎంఆర్ఓ కార్యాలయం పైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ బాధితుని ఫిర్యాదు మేరకు అయితే ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ కార్యాలయం పైన సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఓ భూమికి సంబంధించినటువంటి సర్వే రిపోర్టు నేపథ్యంలో 20,000 లంచం డిమాండ్ చేయగా 10,000 రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించిన నేపథ్యంలో ప్రైవేటు సర్వే రాజేందర్ రెడ్డిని అలాగే దీంతో సంబంధం ఉన్నటువంటి ప్రభుత్వ సర్వేయర్ సునీల్ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏసీబీ దాడులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ కూడా ఓ భూమికి సంబంధించినటువంటి సర్వే రిపోర్టు కోసం 8 నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నప్పుడు తరచూ జాప్యం చేయడంతో సదరు బాధితుడు విసిగెత్తి అధికారిని కలవగా 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 10,000 రూపాయలు జూలై 8వ తేదీన లంచం ఇచ్చినప్పటికీ కూడా మిగతా 10,000 రూపాయలు చెల్లించలేదంటూ కూడా సదరు అధికారి మరలా జాప్యం చేయడంతో విసిగెత్తినటువంటి బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందంటూ కూడా ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫోన్పే ద్వారా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అలాగే దానికి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్స్ ఆధారంగా కూడా ప్రభుత్వ సర్వేయర్ సునీల్ అలాగే ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే ప్రపంచ కార్మిక సంఘాల సమైక్య మాజీ అధ్యక్షుడు కామ్రేడ్ ఎల్ మహేంద్ర 18వ వర్ధంతి వేడుకలు సింగరేణి ప్రాంతం RG1 రీజియన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని బొగ్గు గనులు డిపార్ట్మెంట్లు పని స్థలాల వద్ద కూడా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరికని రామగుండ రీజియన్ 1 పరిధి 2 ఇంక్లైన్లో నిర్వహించినటువంటి గేటి మీటింగ్లో ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొని ఆయన ఎల్ మహేంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10% లాభాల వాటా సింగరేణి కార్మికులకు అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు కార్మిక నేత ఎల్ మహేంద్ర అంటూ కూడా కొనియాడారు. అంతేకాకుండా ఆయన సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం అలాగే ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి కార్మికుల హక్కులను అనేకం కాపాడినటువంటి గొప్ప వ్యక్తి కూడా ఎల్ మహేంద్ర అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో కూడా ఎల్ మహేంద్రను స్ఫూర్తిగా తీసుకొని కూడా కార్మిక సంఘాలంతా కూడా ముందుకు పోవాలి, కార్మికుల సమస్యలన్నీ కూడా కార్మికుల హక్కులను కూడా రక్షించుకునే విధంగా కూడా పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య సూచించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే గోదావరికని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అయితే గోదావరికనికి చెందినటువంటి రవి యాదవ్ అనే యువకుడు ఎన్టీపీసీలో కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న నేపథ్యంలో తనకున్నటువంటి వాహనాన్ని అద్దె ప్రాతిపదికన కూడా పెట్టుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకుండా వేయిస్తున్నారంటూ కూడా సదరు కాంట్రాక్టర్ పైన ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించినప్పటికీ కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే తన ఫిర్యాదును కూడా తీసుకోలేదంటూ కూడా బాధితుడు మనస్తాపానికి గురైనటువంటి బాధితుడు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. వెంటనే గమనించినటువంటి స్థానికులు అతన్ని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం బాధితుడు అయితే ప్రాణాపాయం నుండి తప్పించుకున్నప్పటికీ కూడా తనకు జరిగినటువంటి అన్యాయం పట్ల పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధితుడు డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పంచాయతీరాజు ఇంజనీరింగ్ శాఖలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించినటువంటి పెండింగ్ పనులపైన ఆయన పూర్తిస్థాయిలో కూడా ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా ఆ జిల్లాలో ఉన్నటువంటి సబ్ సెంటర్ల నిర్మాణం పెండింగ్ విషయాలు అలాగే కాంపౌండ్ వాళ్ళు అలాగే ప్రాథమిక ఆసుపత్రుల ఆవరణలు అలాగే కాంపౌండ్ నిర్మాణాలు అంతేకాకుండా పాఠశాలలకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి భవనాల నిర్మాణాల పనులు ఇవన్నిటిపైన కూడా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆరా తీయడం జరిగింది. వెంటనే పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈ నెలాఖరు చివరి వరకు కూడా పూర్తి చేయాలి. అలాగే వారికి కావాల్సినటువంటి కాంట్రాక్ట్లకు సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపులో కూడా ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో పలు చోట్ల కూడా యూరియా కొరతతో రైతులు తల్లడిల్లినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు తాజాగా నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి సహకార సంఘం PSCSలో యూరియా కొరత ఏర్పడింది. దీంతో రైతులు 2-3 రోజుల నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక పాస్బుక్ తీసుకెళ్తే ఒక ఎకరాకు ఒకే బస్తా ఇస్తామని చెప్పేసి నిన్న పాస్ పుస్తకాలు ఇస్తే నిన్న సాయంత్రం వరకు కూడా ఇవ్వలేదని చెప్పేసి తిరిగి ఈ రోజు రావాలని చెప్పారని చెప్పేసి ఈ రోజు క్యూలో నిలబడితే మళ్ళీ మొదటి కానించి ప్రారంభించారని చెప్పేసి దీంతో మేము వ్యవసాయ పనులు చేసుకోలేక ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి. ఇక్కడికి తాడూరుకు సుదూర గ్రామాల నుంచి వచ్చాము, అక్కడ బస్సు సౌకర్యం కూడా సరిగా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చివరకు
యూరియా బస్తాలు పొటాషియం బస్తాలు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రతి నిత్యం కూడా ఇక్కడ వచ్చి నీళ్లు తాగడానికి నీళ్ళు లేక తినడానికి డబ్బులు పెట్టుకోలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో మార్పు తీసుకొస్తాం, పాత రోజులు తెస్తామని చెప్తే ఇప్పుడు ప్రస్తుతం అయితే పాత రోజులు నిజంగానే గుర్తొస్తున్నాయని చెప్పేసి పోలీసుల పహార మధ్య యూరియా బస్తాలకు క్యూలో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు మాకు అవసరమైనటువంటి యూరియా కానీ పొటాషియం కానీ అందుబాటులోకి తీసుకొచ్చి మాకు ఇబ్బందులను తొలగించాలని చెప్పేసి కూడా తాడుకు సంబంధించినటువంటి రైతులంతా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో శ్రీ 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 పోచమ్మ దేవి ఆలయాన్ని ఎంతో సర్వాంగ సుందరంగా పునర్నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట చేసేందుకు ఈ నెల అంటే నిన్నటి నుంచి 11వ తేదీ నుంచి కూడా 14వ తేదీ వరకు కూడా ఎంతో వైభవంగా అక్కడ ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు, హోమాలు చేస్తూ ఉన్నారు. నిష్ఠ నియమాలతో పూజారులంతా కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి ఆలయం వద్ద పోచమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఈరోజు గ్రామోత్సవంతో పాటు శోభయాత్ర కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఆలయ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే 13వ తారీఖు 14వ తారీఖు కూడా ప్రత్యేకమైనటువంటి బోనాలు కూడా ఉండడంతో దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు ఆలయ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ఆలయ పోచమ్మ ఆలయ నిర్వహణ కొరకు పునర్నిర్మాణం కొరకు పట్టణానికి సంబంధించిన వాళ్ళే కాకుండా చాలా మంది కూడా దాతలు సహకరించారని చెప్పేసి దీంతో ఆలయం అత్యంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెప్పేసి గ్రామానికి సంబంధించినటువంటి పోచమ్మ ఆలయం ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం పట్ల అక్కడికి వచ్చేటువంటి భక్తులు పట్టణంలోని భక్తులంతా కూడా పెద్ద మొత్తంలో ఆలయ నిర్వాహకులను అభినందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక పర్యటన చేశారు. అక్కడ ఉన్నటువంటి పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని కూడా అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి రోగుల సంఖ్యను పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లన్నింటిలో పరిశీలించి పేదలకు మెరుగైనటువంటి వైద్యం అందించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి మందులను కూడా అందజేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లను సిబ్బందిని కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం పిఎస్సిఎస్ వద్దకు వెళ్ళి అక్కడ స్టాక్ ఉన్నటువంటి యూరియా కావచ్చు, పొటాషియం కావచ్చు, అవన్నీ కూడా రికార్డులను పరిశీలించిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా ఎంత స్టాక్ ఉందో బోర్డు బయట పెట్టి దానిపైన డిస్ప్లే చేయాలని చెప్పేసి కూడా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. యూరియా కొరత లేకుండా రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా కలెక్టర్ బదావత్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి తెల్కపల్లిలో కనిపించింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే కోటపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఇన్ఛార్జ్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏసీబీ వాళ్ళకి చిక్కారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వెంకటేశ్వర్లు అనే రిటైర్డ్ కార్మికుల నుంచి జిల్లా కేంద్రంలోని హోటల్లో 6,000 లంచం తీస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో గల డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తమకు అందజేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్లకార్డులు నిరసన చేపట్టారు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆక్రమణలను తొలగించారు మున్సిపల్ సిబ్బంది. ఈ సందర్భంగా షాపుల యజమానులకు మున్సిపల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్తో పాటు బస్టాండ్లలో అర్ధరాత్రి పోలీసులు డాగ్ స్క్వాడ్తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల వద్ద ఉన్నటువంటి లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కుమ్రంభీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే తిర్యాని మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పల్లెబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. ఈ సందర్భంగా దేవాయిగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని తోయగూడ, చందుగూడ గ్రామాలకు ట్రాక్టర్పై వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. కుమ్రంభీమాసాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సిఐటి ఆధ్వర్యంలో పేషెంట్ కేర్, శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. 3 నెలలుగా జీతాలు లేక తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ జీతాలు చెల్లించాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి యూరియా కొరతను నిరసిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో కలిసి ఆందోళన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణరావుపేట మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ముందుగా నిరసన ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తక్షణమే రైతులకు అవసరమైనటువంటి ఎరువుల్ని సరఫరా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నంగళూరులో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రభుత్వ వైఖరిని, రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాన్ని పెద్ద ఎత్తున దుయ్యబట్టారు. రైతులకు అవసరమైనటువంటి యూరియాని సప్లై చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట అర్బన్ మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా జిల్లాలో ఈరోజు కూడా పెద్ద ఎత్తున యూరియా కోసం రైతులు పలు చోట్ల బారులు తీలి క్యూలు కట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గజ్వేల్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి యూరియా కోసం వాళ్ళు నిలబడ్డటువంటి పరిస్థితి అక్కడ కొనుగోలు కేంద్రం వద్ద, విక్రయ కేంద్రం వద్ద కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గజ్వేల్ మండలానికి సంబంధించిన వందలాది మంది రైతులు ఈరోజు యూరియా కోసం గజ్వేల్ పట్టణంలోని ఎరువుల విక్రయ కేంద్రం వద్దకు వచ్చారు. అక్కడ ఎరువులు లేకపోవడంతో పాటు ఆ యాజమాన్యం షట్టర్ను మూసివేసి ఉంచడంతో రైతులంతా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా తొగుట మండల కేంద్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున యూరియా కోసం రైతులు తరలివచ్చి బారులు తీరి క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితి. రైతులకు అవసరమైన మేర ప్రభుత్వం సరఫరా చేయకపోవడం ఫలితంగా ఎక్కడికెక్కడ కొరత కనిపిస్తూ ఉన్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా గత 15 రోజులుగా ఇదే తంతు కొనసాగుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఇటు అధికారుల నుంచి కానీ కనీసమైనటువంటి స్పందన కనిపించకపోవడం పట్ల రైతులంతా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలనే ప్రధాన డిమాండ్ మేరకు జేఏసీ చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు విద్యా సంస్థల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో బంద్ కూడా కొనసాగింది. చాలా రోజులుగా చేరియాలను డివిజన్ కేంద్రం చేయాలని అఖిలపక్ష నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇక మెదక్లోని కేసీఆర్ నగర్లో ఈరోజు పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళినటువంటి పోలీసులు ప్రతి ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అక్కడి బండ్లను తనిఖీ చేశారు, కార్లను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 140 బైకులు అనుమతి లేకుండా తిరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. మరికొన్ని ఆటోలను, ఇతర వాహనాల్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తక్షణమే వాటికి సంబంధించిన అనుమతి పత్రాలు తీసుకోవాలని చెప్పి పోలీసులు సదరు వ్యక్తులను ఆదేశించడం జరిగింది. ఎవరు కూడా అనుమతి లేకుండా వాహనాలు నడపవద్దని, ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసులు స్థానిక ప్రజలకు చెప్పడం జరిగింది. ఇక తూప్రాన్ పట్టణంలో నిన్న అదృశ్యమైనటువంటి శ్రావణి అనే మహిళ ఈరోజు పక్కనే ఉన్నటువంటి చెరువు వద్ద శవమై కనిపించింది. నిన్ననే ఆ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నదా, లేకపోతే ఎవరైనా హత్య చేసి చెరువులో వేశారనే దాని మీద పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగుతూ ఉన్నది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు. గుమ్మడిదలలో డంప్ యార్డు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది. ఆ మండలానికి సంబంధించిన అఖిలపక్ష నాయకులు 189వ రోజు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగించారు. అటు నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాలి, తక్షణమే డంప్ యార్డు ఏర్పాటు కోసం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని జరాసంగం మండలంలోని ఏడాకులపల్లి వద్ద విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఆ ప్రాంతంలో నల్లవాగుకు సంబంధించిన నీళ్లు పెద్ద ఎత్తున వర్షాలకు తరలి రావడంతో అక్కడ రాకపోకలకు తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ముఖ్యంగా నారింజ వాగు పెద్ద ఎత్తున ప్రవహించిన నేపథ్యంలో అక్కడి వాగు వచ్చింది. అటువైపు ఉన్నటువంటి 3-4 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏడాకులపల్లి నుంచి జహీరాబాద్కు విద్య కోసం వచ్చినటువంటి విద్యార్థులంతా కూడా ప్రమాదకరమైనటువంటి వాగులోంచి నడుచుకో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానికులంతా వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళను తరలించడం జరిగింది. ఆ వాగులో ఒక వ్యక్తి కూడా గల్లంతయ్యాడు. ఆ వ్యక్తి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టేటువంటి పరిస్థితి నెలకొన్నది. మొత్తానికి అక్కడ బ్రిడ్జి నిర్మించి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ ప్రాంతానికి సంబంధించిన, ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కోరుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంలో యూరియా నిల్వలను కలెక్టర్ ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. అధికారులను యూరియా పంపిణీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న రైతులు కలెక్టర్ దృష్టికి తమ సమస్యలను తీసుకొచ్చారు. 4 ఎకరాలున్నా కేవలం 2 బస్తాలు ఇవ్వడం వల్ల సరిపోవట్లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. 1 ఎకరాకు కనీసం 1 బస్తా అయినా ఇవ్వాలని రైతులు కలెక్టర్ని రిక్వెస్ట్ చేశారు. డిమాండ్కు తగ్గ సప్లై చేయకపోవడం వల్ల రోజుల తరబడి పిఎస్సిఎస్ చుట్టూ తిరగాల్సి వస్తుందని కలెక్టర్ ఎదుట రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లా ₹1 ఖర్చు లేకుండా సామాన్య పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మండల జిల్లా స్థాయిలో అత్యాధునిక పరికరాలతోటి ఆసుపత్రులను నిర్మించారన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్, జిల్లా ఆసుపత్రి, ఎంసీహెచ్, టీ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆయన సందర్శించారు. కేసీఆర్ హయాంలో 17 కోట్లతోటి 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను మంజూరు చేశామని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో రోగులతోటి ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. టీ హబ్లో అన్ని రకాల వైద్య సేవలు, వైద్య పరీక్షలు చేయకపోవడంతో ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి మాజీ మంత్రి తీసుకెళ్లారు. జిల్లాలో కల్పించాల్సినటువంటి వసతులపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ రాస్తానని తెలిపారు. ఖమ్మం జిల్లా వెంసూరు మండలం వైఎస్ బంజారా గ్రామంలో పామాయిల్ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాటి 40 నెలలు దాటిన తర్వాత కూడా దిగుబడి ఇవ్వకపోవడంతో పామాయిల్ మొక్కలను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి అధికారులు నాసిరకం మొక్కలు, ఆఫ్ టైప్ మొక్కలు ఇవ్వడంతోనే దిగుబడి రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 నెలల క్రితం ఆయిల్ ఫామ్ అధికారులు పంపిణీ చేసినటువంటి మొక్కలను నాటామని 5 ఎకరాల్లో నాటేటువంటి మొక్కలు ఇప్పటివరకు ఎలాంటి దిగుబడి ఇవ్వకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామంటూ కొప్పల శ్రీదేవి అనేటువంటి మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తుంది. వైఎస్ బంజారా గ్రామంలో నాటినటువంటి తన మొక్కలు 5 ఎకరాలు నాటినప్పటికీ ఎలాంటి దిగుబడి రావట్లేదని, ఇదే విషయాన్ని ఆయిల్ ఫామ్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ఇతర పంటలను సాగు చేసుకునే అవకాశం కూడా లేక ఆర్థికంగా చితికిపోతున్నామని, ఇక చేసేది లేకనే మొత్తం ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి మొక్కలను తొలగిస్తున్నట్టుగా తెలిపింది. జేసీబీ సాయంతో వైఎస్ బంజారా గ్రామంలో తన 5 ఎకరాల పొలంలో నాటినటువంటి మొక్కలను తొలగిస్తుంది. ఇప్పటికైనా అధికారులు జాగ్రత్త తీసుకోవాలని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించినటువంటి ప్రభుత్వాలు ఆఫ్ టైప్ మొక్కలు, నాసిరకం మొక్కలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలని, రైతులు మోసపోకుండా చూడాలంటూ శ్రీదేవి ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఖమ్మం జిల్లాలో రైతుల యూరియా కష్టాలు రోజుకు పెరుగుతున్నాయి. వరుస ఘటనలు బయటపడుతున్నాయి. గంటల తరబడి, రోజుల తరబడి రైతులు క్యూ లైన్లో నిలిచవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వైరా మండలం పాలడుగు పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రం దగ్గర దాదాపు 700 మంది రైతులు యూరియా కోసం బారులు తీరగా కేవలం 200 బస్తాలు ఉన్నాయని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ రైతులకు అవసరమైనటువంటి సరిపడా స్టాక్ లేకపోవడం పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రభుత్వం ఇక నేను స్పందించాలి, రైతులకు అవసరమైనటువంటి యూరియాను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఇల్లందు ఏజెన్సీలో, అటు తల్లాడలో, గతంలో చింతకాని మండలంలో కూడా పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేసినటువంటి పరిస్థితులు చూసినప్పటికీ ప్రభుత్వం పక్క యూరియా కొరత లేదని బొంకుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మట్టుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరుచుకొని రైతులకు అవసరమైనటువంటి యూరియాను సకాలంలో సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. సత్తుపల్లిలో సింగరేణి అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఒకే అపార్ట్మెంట్లో జరిగినటువంటి 4 దొంగతనాలను మర్చిపోకముందే ఖమ్మం పట్టణంలో కత్తులు, మారణాయుధాలు ధరించి దొంగలు తిరుగుతున్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. అది మర్చిపోకముందే ఖమ్మం బైపాస్ రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి బొమ్మరిల్లు అపార్ట్మెంట్ 4th ఫ్లోర్లో భారీ దొంగతనం జరిగింది. దేవేందర్ అనేటువంటి వ్యక్తి ఇంట్లో చొరబడ్డటువంటి 2 అగంతకులు దాదాపు 10 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారు ఆభరణాలు, 2 లక్షల రూపాయలు విలువైనటువంటి నగదును అపహరించుకుపోయినట్టుగా ఆ ఇంటి యజమాని గుర్తించాడు. తన భార్య కొడుకు దగ్గరికి అమెరికా వెళ్ళిందని, తను ఒక్కడనే ఒంటరిగా ఉంటున్నానని తను బయటికి వెళ్ళిన సందర్భంలో గుర్తించినటువంటి 2 దొంగలు సీసీ కెమెరా కంటపడకుండా మొహానికి మాస్కులు ధరించి ఇంట్లో ప్రవేశించినట్టుగా దేవేందర్ గుర్తించాడు. బయట నుంచి ఇంటికి వచ్చిన సందర్భంలో ఇంటి గ్రిల్స్ తొలగించడం, ఇంటి తాళం పగలగొట్టడంతో పాటు బీరువాను కూడా తాళం పగలగొట్టి అందులో ఉన్నటువంటి వస్తువులని చిందరవందరగా పడడంతో స్థానిక పోలీసులను
ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఇంట్లోకి ఎలా ప్రవేశించారనేటువంటి కోణంలో క్లూస్ టీం రంగంలో దిగి సాక్ష్యాధారాలు సేకరించేటువంటి ప్రయత్నం చేసింది. దాదాపు 12 లక్షల రూపాయల విలువైనటువంటి దొంగతనం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎవరు చేశారు, ఎలా జరిగి ఉంటుంది అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. వరుస దొంగతనాలతో ఖమ్మం జిల్లాలో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇటు ప్రభుత్వం స్పందించాలని, పోలీసులు సరైన చర్యలు తీసుకొని దొంగలను కట్టడి చేయాలని కోరుతా ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు అయితే వాతావరణ శాఖ చేస్తూ ఉంది. వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో వరంగల్ నగరంతో పాటు హన్మకొండ నగరంలో భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మనం చూసినట్టయితే కాశీకుంట ప్రాంతంలో వరద నీరు చేరడంతో ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలు బయటికి లేచి రాలేని పరిస్థితుల్లో ఆ వరదలోనే చిక్కుకొని కన్ను మూసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. యూరియా కొరత వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. అతి పెద్ద మండలమైనటువంటి గూడూరు మండలానికి రోజు తప్పించి రోజు 3 రోజులకు ఒకసారి 400 నుంచి 450 బస్తాలు వస్తూ ఉన్నాయని, రైతులకు ఆ బస్తాలు సరిపోవడం లేదని, సరిపడినంత యూరియా తీసుకురావాలన్నటువంటి అంశాన్ని అయితే రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు చేశారు.